ఈ ప్రాబ్లం చూడండి. రిజాల్వ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. మన మోటివ్ ఏంటి అంటే మనకి ఇవ్వబడిన ఫంక్షను సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై సమ్ జీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఆర్డర్ 2 అండ్ హెచ్ ఆఫ్ ఎక్స్ అని ఉంది. దీన్ని ఎలా రిజాల్వ్ చేస్తారంటే సమ్ ఏ బై జీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ప్లస్ సమ్ బి బై జీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ ప్లస్ సి బై హెచ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తారు. ఎంత ఆర్డర్ ఉంటే అన్ని టర్మ్స్ ఎక్స్ట్రా వస్తాయి. సో ఈ విధంగా పార్షియల్ ఫ్రాక్షన్స్ రాయొచ్చు. ఇప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేద్దాము. ఇచ్చిన ఫంక్షన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డినామినేటర్లో మనకి రెండు రకాల ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక ఫంక్షన్కి ఏమో ఆర్డర్ 2 ఉంది. కాబట్టి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా రాయొచ్చు అంటే ఏ బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఆర్డర్ 2 ఉంది కాబట్టి రెండు టర్మ్స్ వచ్చినాయి. సో ఏబీసీ వాల్యూస్ కనుక మనం కనుక్కున్నట్లయితే మనం ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ని విడదీయవచ్చు. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాం. ఇక్కడ కనుక ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ వస్తుంది. కాబట్టి డినామినేటర్లో రెండు ఈక్వల్ కాబట్టి క్యాన్సిల్ అవుతాయి. ఇంకా మిగిలే టర్మ్స్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 1. దీన్ని సాల్వ్ చేయడానికి పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 1 మైనస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కనుక పెట్టినట్లయితే ఈ టర్మ్ 0 అయిపోతాయి. ఇక మిగిలేది ఇదే, అది 2c. సో మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్, దట్ ఇంప్లైస్ c ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 పెడదాం. సో మైనస్ 1 హోల్ స్క్వేర్ 1 మైనస్ 1 మైనస్, సో ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 పెట్టినట్టయితే ఈ టర్మ్ రెండు జీరోలు అయిపోతాయి. ఇక మిగిలేది ఇది మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4a. దట్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 ఇది అటుపోతే బై 4, సో 3/4. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే 0 మైనస్ 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 0 పెడితే 0 మైనస్ 1 హోల్ స్క్వేర్ 1. సో a, ఈ టర్మ్లో 0 పెడితే మైనస్ 1, ఇది 0 ప్లస్ 1, రెండు మల్టిప్లై చేస్తే మైనస్ 1 వస్తుంది. మైనస్ 1 ఇంటూ బి మైనస్ బి ప్లస్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 1 వస్తుంది. సో ప్లస్ సి. మనకి ఏ వాల్యూ సి వాల్యూ తెలుసు కాబట్టి అవి సబ్స్టిట్యూట్ చేద్దాము. సో 1 ఈజ్ ఈక్వల్ టు 3/4 మైనస్ బి ప్లస్ హాఫ్. దిస్ ఇంప్లైస్ బి నేను అక్కడ తీసుకెళ్తాను. సో బి ఈజ్ ఈక్వల్ టు 3/4 ప్లస్ హాఫ్ మైనస్ 1. ఎల్సిఎం కనుక తీసుకున్నట్లయితే 4 వస్తుంది. 3 ప్లస్ 2 మైనస్ 4 అంటే బి వాల్యూ వచ్చేసి 1/4. 5 మైనస్ 4 1/4. సో దీని నుంచి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసినట్లయితే ఏ వాల్యూ 3/4 కాబట్టి 3/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి వాల్యూ 1/4, సో 1/4 ఇంటూ ఎక్స్ మైనస్ 1, సి వాల్యూ హాఫ్ కాబట్టి ప్లస్ 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఇవే పార్షియల్ ఫ్రాక్షన్స్.